ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు, ఆయన చర్చనీయాంశం చేస్తున్న విషయాలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నిజంగానే ఇట్లా జరిగిందా, జరిగి ఉండవచ్చా అనే సందేహాలకు కూడా తావిస్తూ ఉన్నాయి. అట్లాంటిదే వారు చెప్పిన మాట, గాంధీ సినిమా వచ్చే వరకు మహాత్ముడు ప్రపంచానికి తెలియదు, మహాత్ముడు తెలియదు అనేది. మార్టిన్ లూథర్ కింగ్, మండేలాకు మహాత్మా గాంధీకి తక్కువేం కాదు, ప్రభుత్వాలు ప్రమోట్ చేయలేదు, ఏబీపీ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వాస్తవానికి మహాత్మా గాంధీ గురించి నిజంగానే గాంధీ సినిమా వచ్చేవారు ప్రపంచానికి తెలియదా, తెలియనంతగా ఆనాడు ప్రభుత్వాలు ఉన్నాయా, నిజమేనా ఇది అని కొంచెం లోతులోకి వెళ్తే 1920 నాటికి మహాత్మా గాంధీ స్వతంత్రోద్యమంలోకి రావడం ప్రారంభమైంది. 1930 నాటికి ప్రపంచ మీడియా గాంధీ గురించి రాయడం ప్రారంభమైంది. 1945-40 రెండో ప్రపంచ యుద్ధం నాటికే గాంధీ ప్రపంచ నాయకుల్లో ఒకరుగా ఎమర్జ్ అయి ఉన్నారు. అప్పటికి మహాత్మా గాంధీ గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట, భూగోళం పైన ఇలాంటి మానవుడు నడయాడాడని చెప్పితే భవిష్యత్ తరాలు నమ్మరు కావచ్చు అని అన్నారు. అంటే ఎంత ప్రపంచానికి అప్పటికే మహాత్మా గాంధీ పరిచయమై ఉన్నారో తెలుసుకోవచ్చు. మహాత్మా గాంధీ భారతదేశంలో ఉన్న సమస్యలను, ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవం గడిస్తున్న కొద్దీ, క్షేత్రస్థాయి అనుభవాల రీత్యా తనను తాను మార్చుకున్న తీరు కూడా కనబడుతుంది. మహాత్మా గాంధీ ఆయన ఒకానొక సందర్భంలో కులం విషయంలో ఆయన ఆలోచన వేరు, ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ కులాంతర వివాహాల విషయంలో ఒకసారి వద్దన్నారు, ఆ తర్వాత కులాంతర వివాహం ఉండాలని అన్నారు, కులాంతర వివాహం చేసుకోవాలి, హిందువులలో జరగాల్సిందని చెప్పారు ఆయన. అంటే మార్పు అనేది మహాత్మా గాంధీలో కనబడింది. జాతీయ అంతర్జాతీయ అంశాలపైన మహాత్మా గాంధీ ఇంటర్వ్యూలో అప్పటికే బీబీసీ చేసి ఉన్నది, అదొక అంశం. మరి మోదీ చెప్పిన నిజంగానే తెలియదా అంటే, రాజకీయంగా బహుశా వారు అన్న మాట ఏమిటంటే, ఇక్కడ ఓ ఇంటర్వ్యూలలో వారు అన్న మాట ఏమిటంటే, అంటే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ను ఉద్దేశించి బహుశా వారి ఉద్దేశం కావచ్చు, ఈ విషయంలో నన్ను క్షమించండి, 1982లో రిచర్డ్ అటెన్బరో చలనచిత్రం గాంధీ విడుదలయ్యే వరకు ప్రపంచానికి గాంధీ గురించి తెలియదు. మహాత్మా గాంధీ ఒక గొప్ప వ్యక్తి, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. 75 ఏళ్ళుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మన బాధ్యత కాదా అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. ఏబీపీ న్యూస్ నెట్వర్క్ ప్రతినిధులు రోహిత్ సావల్, రొమన్ ఇసర్ ఖాన్ సుమన్ డేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అన్నారు, కానీ నిజంగానే ఏమిటి విషయము అంటే, గాంధీజీ అహింస శాంతియుత పోరాటాలకు గుర్తింపుగా 1937 నుంచి 48 మధ్యకాలంలో 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలు వచ్చినా ఆయన తిరస్కరించారు. అప్పటికే ప్రపంచం తెలిసిపోయింది. ఆయన మహాత్ముడి శత జయంతి ఉత్సవాల గుర్తుగా 1969 నుంచి భారత ప్రభుత్వం కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మను ముద్రిస్తూ ఉన్నది. గాంధీ తాత బొమ్మ నోట్లపైన ఉంటుంది, అది 69వ సంవత్సరం నుంచి వచ్చింది. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా 1953లో మహాత్మా గాంధీ 20వ శతాబ్ద ప్రవక్త పేరుతో అమెరికా ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఎప్పుడు 53లోనే. 1963లో 9 Hours to Rama పేరుతో అమెరికా బ్రిటిష్ నాటక ప్రాచుర్యం పొందింది. అందులో గాంధీజీని హతమార్చేందుకు గాడ్సే ప్రణాళికలను వివరించారు. 1968లోను మహాత్మా గాంధీ జీవితం పేరుతో విఠల్భాయ్ పటేల్ జావేరి చిత్రీకరించిన డాక్యుమెంటరీ విడుదలైంది. 1950లో కాలిఫోర్నియాలో, ఆ తర్వాత బ్రసెల్స్లో, 68లో 1968లో లండన్లో, 1948లో ఆఫ్రికాలోని యుగండా సమీపంలోని నైలు నది తీరంలో గాంధీజీ విగ్రహాలను స్థాపించారు. 1937 నుంచి మహాత్మా గాంధీ ప్రపంచ రాజకీయ యవనికపైకి వచ్చేసిండు. ఆయన అప్పటికే 1920 నుంచి 30 వరకు గాంధీ వేరు. 30 నుంచి మొదటి ప్రపంచ యుద్ధం నాటికల్లా మహాత్మా గాంధీ అప్పటికి ఎమర్జ్ అయి ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి 5 సార్లు ఆయనకు 5 సార్లు నోబెల్ బహుమతికి ఆహ్వానాలు వచ్చినాయంటే ప్రపంచం ఏ స్థాయిలో మహాత్మా గాంధీని గుర్తింపునిచ్చిన్నదో అర్థం చేసుకోవచ్చు. మరి వారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ దీనిపైన నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపైన జైరాం రమేష్, రాహుల్ గాంధీ
వారు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాటికి సంబంధించిన వివరాలు కూడా ప్రధానంగా పత్రికల్లో ప్రధాన అంశాలుగా వచ్చినాయి.